హలో అండి. అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్. ఎందుకంటే ఈ వీడియో ఎప్పుడైనా సరే నేను షేర్ చేయొచ్చుమాట. కాబట్టి మీకు 3 కూడా చెప్తున్నాను. ముందుగా మనకి ఎలిజిబుల్ కాయిన్స్ ఎలా యాడ్ అవుతాయి? ఒకవేళ యాడ్స్ రాకపోతే మీరు ఏ విధంగా చూడాలి? దాంతో పాటు మీరు రిఫరల్ అనేది ఎలా ఇచ్చుకోవాలి? మీకు లెవెల్ ఇన్‌కమ్ ఎలా వస్తది? అలాగే మీరు అమౌంట్‌ని ఏ రకంగా కోకోకి యూజ్ చేసుకోవాలి ఇయన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియో కొద్దిగా లెంత్ అయినా చూడండి. అలాగే మీ టీమ్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా సబ్జెక్ట్ తెలుస్తది. ముందుగా ప్రతిరోజు మనం చేయాల్సిన పని వన్ ఆపర్చునిటీ మీద క్లిక్ చేసి టాస్క్‌లనేవి చూడడం. చూసారుగా నేను 10వ టాస్క్ చూడలేదన్నమాట. 10వ టాస్క్ చూస్తే నా ఎలిజిబుల్‌లో ఉన్న కాయిన్స్ ఎళ్లి ఈ పైన మెయిన్ వాలెట్‌లో కూర్చుంటాయి. ఇక్కడ మెయిన్ వాలెట్‌లో ఎంత ఉందండి? రూ. 878 ఉందన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ నేను ఒకే ఒక్క టాస్క్ చూస్తే చాలు. అది కూడా నా టాస్క్ అంటే నా ఛానెల్‌లో వీడియో వచ్చేలాగే మన చైర్మన్ గారు చేశారు కాబట్టి ఆ వీడియో అనేది చూస్తున్నానన్నమాట. ఇది 10ది. ఓకేనా? ఇక్కడ లాస్ట్‌ది మాత్రం 5 కాయిన్స్ వస్తున్నాయి. స్టార్టింగ్ 2 మాత్రం 10 కాయిన్స్ అనేది ప్రెజెంట్ వస్తున్నాయి. నేను ముందు నుంచే చెప్తున్నానండి. ఇక్కడ కాయిన్స్ అనేవి పెరగచ్చు, తగ్గచ్చు. అలాగే టైం అనేది పెరగచ్చు, తగ్గచ్చు. అన్ని విధాలుగా మనం రెడీగా ఉంటేనే ఫ్యూచర్‌లో మనం మంచిగా జర్నీ చేయగలం మాట. ఓకే. కాబట్టి ఇప్పుడు నేను ఇది ఎలిజిబుల్ కాయిన్స్ పైకెళ్ళిన తర్వాత నా టోటల్ అమౌంట్ అయితే 60,000 దాటుద్ది. మెయిన్ అకౌంట్‌లో 900 ప్లస్ అవుద్ది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసాం. టాస్క్ మీద క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత చూసారు డబ్బుతో మీరు సరిగ్గా లేరు. నా వీడియో అనేది వచ్చిందన్నమాట. అప్పుడే 27,000 వ్యూస్ కూడా వచ్చినాయి. ఈ రకంగానే మీకు కూడా బ్రాండింగ్ కావాలంటే బ్రాండింగ్ అనేది కంపెనీ వాళ్ళు చేస్తారు. ఇలా క్లిక్ చేయగానే మీ వీడియో వచ్చేలాగా. ఓకే. ఇక్కడ క్లోజ్ చేసాము. చేసిన తర్వాత ఈ ఛానల్ ఎవరిదంటే జీకే లుక్స్. మన ఛానలే కాబట్టి ఇక్కడ జీకే లుక్స్ అని ఇచ్చేయండి. మూడో దానికి. దాని తర్వాత సబ్మిట్ ఆన్సర్. ఓకేనా? సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేయగానే సార్ మీ కరెంటు బిల్లు మీకు ఈ రకంగా యాడ్ వస్తది. కొంతమందికి యాడ్స్ రావట్ల. యాడ్స్ రానప్పుడు ఏం చేయాలనేది కూడా నేను క్లియర్‌గా ఇది అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. చూసారు కదండీ! యాడ్ ఈ రకంగా అయిపోద్ది. ఇక్కడ ఉన్న అప్లికేషన్‌లు ఖచ్చితంగా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలా లేదంటే మనకు అవసరం దానివల్ల ఉపయోగం ఉంటేనే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఉపయోగం లేని అప్లికేషన్‌లు అయితే ఇన్‌స్టాల్ చేయవసరం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేయండి. ఇలా వస్తది. ఓకే. ఇక్కడ చూసారుగా ఎలిజిబుల్‌లో 0 అయిపోయినాయి. ఈ ఎక్కడికెళ్ళి కూర్చున్నా పైకెళ్ళి కూర్చుంది. ఇందాక ఎంత ఉండేది? 800 చేంజ్ ఉండేదన్నమాట. ఇప్పుడు చూస్తే ఎంత ఉంది? 1268 ఉందన్నమాట. ఓకే. ఇక్కడ 1268.04 ఉంది కదా! అంటే ఇక్కడ మీ కాయిన్స్ పరంగా చూస్తుంటే 1,26,804 ఇది నేను బ్యాక్‌కెళ్ళి మళ్ళీ వచ్చినప్పటికి కాయిన్స్ పెరుగుతాయి చూడండి. చూసారు కదా! 1,24,808 మళ్ళీ బ్యాక్‌కొచ్చి మళ్ళీ ఓపెన్ చేశాననుకోండి. మళ్ళీ పెరిగినాయి. చూసారుగా ఈ రకంగా మీకు రాత్రి 12 గంటల దాకా పెరుగుతాయి. ఓకే. ఇక్కడ మీరు చేయాల్సిందేంటంటే ప్రతిరోజు కూడా మినిమమ్ ఒక 10 టాస్క్‌లు చూడాలి. మీ కింద వాళ్ళతో కూడా మినిమమ్ 10 టాస్క్‌లు చూడమని చెప్పాలి. అలాగే మీ రిఫరల్ కోడ్ ఎవరిదైనా సరే ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తది. ఇది నాది. అలాగే మీది కూడా ఇక్కడ ఉంటదన్నమాట. ఇక్కడ చూసుకోండి. అలాగే లెవెల్స్ ఎన్నున్నా సరే మనకి ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లెవెల్ వరకు మాత్రమే ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుద్దన్నమాట. ఓకే. ఫస్ట్ లెవెల్‌లో వచ్చేసి మనకి 50% ఇన్‌కమ్ అనేది వస్తదండి. మనం ఫస్ట్ లెవెల్‌లో ఎంతమందిని జాయిన్ చేసుకున్నామో వాళ్ళ నుంచి మనకు 50% వస్తాయి. ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. సెకండ్ లెవెల్ నుంచి 30%, థర్డ్ లెవెల్ నుంచి 20%, ఫోర్త్ లెవెల్ నుంచి 10%, మళ్ళీ ఫిఫ్త్ లెవెల్‌కి వచ్చినప్పటికి మళ్ళీ 40% అన్నమాట. ఓకే. కాబట్టి ఫస్ట్ లెవెల్‌లోనే ఫిఫ్త్ లెవెల్‌లో మనకి ఎక్కువ ఇన్‌కమ్ అనేది వస్తది కంపెనీ సైడ్ నుంచి. ఓకేనండి. ఇది కూడా మీకు క్లియర్. ఇప్పుడు మీకు యాడ్స్ రాకపోతే ఏం చేయాలి? ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పాం. బట్ కొంతమందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా చెప్తానన్నమాట. సింపుల్ రూల్స్ ఉంటాయండి. సింపుల్‌గా డైరెక్ట్ మెంబర్స్‌లో ఒక 5గురిని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ లెవెల్‌లో. ఎంతమందినైనా చేసుకోవచ్చు. అంటే 5గురు అని లిమిట్ కాదు. మినిమమ్ 5గురు మాట. 5గురు నుంచి ఎంతమందినైనా ఫస్ట్ లెవెల్‌లో జాయిన్ చేసుకోవచ్చు. అలాగే మినిమమ్ 10 టాస్క్‌లు అనేది రాత్రి 12 గంటల లోపు చూడాలి. చూడకపోతే మీకు ఎలిజిబుల్‌లో ఎన్ని కాయిన్స్ వచ్చినా సరే రాత్రి 12 తర్వాత అయి మనకి పైన యాడ్ అవ్వమాట. అంటే మెయిల్ వాలెట్‌లోకి యాడ్ అవ్వవు. యాడ్ అవ్వకుండా ఈ డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి. ఇక్కడ చూసారుగా కేవైసీ రీసెంట్‌గా ఎన్ని చేశానో 16వ తారీఖు చూడండి ఎన్ని కేవైసీలు దాదాపు 30,000 పైగా కేవైసీలయినాయి. ఇయి ఎలా చేశామంటే కోకో పిన్ కోడ్ అనేది నేను బిడ్డింగ్ చేశానన్నమాట. అది ఏంటి అనేది అది కూడా మీకు తర్వాత చెప్తాను. ముందుగా మీకు యాడ్స్ రాకపోతే ఏం చేయాలనేది మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఏదో ఒక యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ మీద క్లిక్ చేశారు. స్టార్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగా బ్లాక్ కలర్‌లో ఉండిపోద్దన్నమాట. ఇక్కడ మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఇలా బ్లాక్‌గా ఉండిపోద్ది. యాడ్స్ రావు. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్‌గా మీరు చేయాల్సింది ముందుగా మీ ఫోన్ యొక్క సెట్టింగ్ ఆప్షన్‌లోకెళ్ళి డీఎన్ఎస్ ఓకేనండి. డీఎన్ఎస్ అని క్లిక్ చేయగానే ప్రైవేట్ డీఎన్ఎస్ అని వస్తది. దీని మీదకెళ్ళండి. దీని తర్వాత దీన్ని ఆఫ్ పెట్టుకోండి. సేవ్ చేయండి. ఇక్కడ ఒక స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్ వచ్చేసి దీని మీద నొక్కి పట్టుకుంటే ఇక్కడ ఐ సింబల్ వస్తది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టోరేజ్ అండ్ క్యాచ్ అని ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేసి క్యాచ్డ్ డేటా క్లియర్ స్టోరేజ్ డేటా క్యాచ్డ్ డేటా అనేది తీసేయండి. ఓకే. ఇది రెండోది. మూడోది వచ్చేసి ఇదే సెట్టింగ్‌లో కొంచెం కిందకొస్తే
ఇక్కడ అన్యూజ్డ్ యాప్ సెట్టింగ్ అని చూసారా, దీన్ని ఆన్ లో పెట్టుకోండి. ఓకే, ఈ 3 అయిపోయిన తర్వాత ఒకసారి అప్లికేషన్ మొత్తం క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అలాగే రిజిస్టర్ అయిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది. దాని తర్వాత పిన్ కోడ్ కొట్టి మీరు లాగిన్ అయ్యి సేమ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగానే 3 టాస్క్లు అనేది మీకు ఖాళీ సమయంలో చూసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికి నేను సంపాదించింది అంతా 60,214 రూపాయలు ఈ 4 మంత్స్ లో నేను సంపాదించాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు నేను విత్డ్రా చేసిన అమౌంట్ అంతా కూడా బిడ్డింగ్ వేసాను అన్నాం కదా, ఈ బిడ్డింగ్ ఎలా వేసాను ఏంటనేది మీకు చెప్తున్నాను. ఇక్కడ ప్రెజెంట్ మనకి వైరల్ పే అనేది ఫుల్ గా అప్లికేషన్ అనేది రాలేదండి. ప్రెజెంట్ వెబ్ అప్లికేషన్ మాత్రమే మేము వాడుతున్నాం. ఓకేనా, కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే 4-5 రోజుల్లో మనకి అఫీషియల్ గా అప్లికేషన్ వస్తుంది. ఇది డైరెక్ట్ క్రోమ్ లోంచి చేసిందన్నమాట. చూసారుగా క్రోమ్, ఇలా క్రోమ్ లోంచి మీరు రిజిస్టర్ చేసుకోవడం ఇబ్బంది పడడం ఎందుకని, అప్లికేషన్ పూర్తిగా వచ్చిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి అన్ని కూడా నేను తర్వాత మీకు చెప్తాను. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్ గా వన్ ఆపర్చునిటీలో ఎంత వీలైతే అంత టీం చేసుకోవడము, దాంతో పాటు మీ యొక్క అమౌంట్ అనేది బిల్డ్ చేసుకునే అమౌంట్ అనేది సంపాదించడం అనమాట. ఆ అమౌంట్ తో నేను ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వ్యాలెట్ అనే ఆప్షన్ లో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు మొత్తం కనిపిస్తాయి. చూసారుగా, నేను విత్డ్రా పెట్టిన అమౌంట్ అంతా కూడా ఇందులోకి వచ్చిన అమౌంట్ అంతా కూడా నేను ఏం చేశాను, 2 పిన్ కోడ్స్ ని అయితే బిడ్డింగ్ చేశా. బిడ్డింగ్ అంటే మీకు తెలుసు కదా, జస్ట్ ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ చేసినట్టు మాట. 2 పిన్ కోడ్లకి 25,000 ఒకటి, 6,000 ఒకటి, ఇందులో సంపాదించిన డబ్బుల్నే బిడ్డింగ్ చేశాను అనమాట. ఓకేనా, కాబట్టి మినిమం 500 సంపాదించిన వాళ్ళు కానివ్వండి, మాక్సిమం 800 సంపాదించిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీరు 500 దాటిన వాళ్ళు లీడర్స్ దాంట్లో జాయిన్ అవుతారు. అలాగే 800 దాటిన వాళ్ళు కోకోలో జాయిన్ అవుతారు. కోకోలో జాయిన్ అయితే అదే ఈకో అనే ఒక గ్రూప్ ఉంటుందండి, అఫీషియల్ గ్రూప్, అందులో జాయిన్ అవుతారు. అందులో మన చైర్మన్ గారు అఫీషియల్ గా మనకి కొన్ని జూమ్ మీటింగ్స్ పెడతారు. అందులో మనకి క్లారిటీగా చెప్తారన్నమాట. అసలు ఈ పిన్ కోడ్ ఇది ఎలా బిట్ చేయాలి, దీనివల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయన మిగతాది క్లారిటీగా చెప్తారు. ఓకేనా, కాబట్టి మీకు ఈ వీడియోలో మొత్తం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు తెలిసిందేంటి యాడ్స్ ఎలా చూడాలి, దాని తర్వాత మీకు అమౌంట్ అనేది ఎలా వస్తుంది ఏంటనేది మొత్తం తెలిసింది అనుకుంటున్నాను. విత్డ్రా సింపుల్ అండి. విత్డ్రా అనేది ఏమి ఉండదు. జస్ట్ మీ వైరల్ పే అకౌంట్ కూడా లాగిన్ లో ఉంటే ఇక్కడ జస్ట్ మీ ఫోన్ నెంబర్ ఆటోమేటిక్ ఉంటుంది. మీకు మీ ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ మీరు క్లిక్ చేసి విత్డ్రా చేసుకోవాలి. కానీ కుదిరినంత వరకు ఎక్కువ అమౌంట్ చేసిన వాళ్ళు విత్డ్రా చేయకుండా లీడర్స్ గ్రూప్ లోకి రండి. దాంతో పాటు ఈకో గ్రూప్ లోకి వస్తే మీకు దీని సబ్జెక్ట్ తెలుస్తుంది. ఇంకా ఎక్కువ డబ్బులు మీరు సంపాదించడానికి దీంట్లో ఉన్న అవకాశాలు మీకు తెలుస్తాయి అన్నమాట. ఓకేనండి, ఈ వీడియో ఖచ్చితంగా మీ టీం వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఎవరైతే డైరెక్ట్ మెంబర్స్ జాయిన్ చేసుకుంటున్నారో వాళ్ళే కింద టీం కి సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే సబ్జెక్ట్ అయితే నేను వీడియో పరంగా చేస్తాను, కానీ వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు కూడా చెప్పాలి. కుదిరినంత వరకు డైలీ జూమ్స్ లో కూడా పాల్గొనాలన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ ఎప్పుడు లాగే మనం టాస్క్లు చేసుకుంటూ మీటింగ్ చూస్తూ ఉంటే మనకి క్లారిటీగా అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకేనా, పాయింట్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతాయి, అయినా సరే మనం అన్నిటికి అనుగుణంగా ఉండాలన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్.